నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే. తెర వెనక ఏం జరిగిందో మాకు తెలియదు ఇప్పటిదాకా. తెర వెనక ఏం జరగబోతుందో జనవరి 1 తెలుస్తుంది. తెర వెనక ముందు మీరు ఉన్నారు ఇప్పుడు. అసలు తెర వెనక తెర ముందు ఏం జరగబోతుందో నాకు ఇప్పుడు చెప్పేయాలి, మాకు ఏం జరగబోతుందో. సో మన తెర వెనక ఫిల్మ్ 1 January రిలీజ్ అవుతుంది అండ్ ఈ ఫిల్మ్ ఈజ్ అ క్రైమ్ థ్రిల్లర్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ సోషల్ కాజెస్ ఇన్ ఇట్. సో మీ అందరూ చూడండి 1 January మూవీ, దాని తర్వాత మీకు మొత్తం అర్థమవుతుంది తెర వెనక తెర ముందు ఏం జరుగుతుంది. మ్యామ్, తెర వెనక ఏమన్నా యూత్ఫుల్ ఏమన్నా జరిగినాయా తెర వెనక? యా, anything happened behind the screen? everything happened in front of the camera. Behind the screen. Nothing happened behind the screen. Yeah, a lot of shooting happened, a lot of hard work happened, and that is what you'll see on screen. సార్, మూవీ గురించి తెర వెనక మాకు తెర ముందు ఇప్పుడు మీరు చెప్పాలి ఏం జరిగింది. తెర ముందు ఏం జరిగింది మాకు చెప్పాలి ఇప్పుడు. తెర ముందు నేను తెర వెనక ఉండి నడిపించిన కథ మీకు తెర ముందుకు వస్తుంది. ఓకే, తెర ముందు ఏం జరిగింది అనేది మనం January 1 చూడాల్సిందే. ఎందుకంటే ఇట్స్ ఏ క్రైమ్ జోనర్, ఇట్స్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్. సో మనం ఏది కొంత చెప్పినా కూడా సినిమా అది పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది రియల్గా జరిగిన సంఘటన లాగా ఉంది, ఇది సొసైటీలో ఇది అవసరము, దీని మెసేజ్ ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ కానీ ఎవ్రీబడి లైక్. అండ్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. నిజంగా వాళ్ళకే మేము సినిమా అంకితం ఇచ్చాం పోలీస్ వాళ్ళు. సార్, ఇది మీ డెబ్యూ మూవీ, మీకు మినిమం ఎలివేషన్స్ ఉండాలి మూవీ అంటే మీకు ఎట్లా అంటే ఫస్ట్ హీరో కొంచెం ఎలివేషన్స్ చూపించాలి. సో డైరెక్టర్ గారిని మీరు నమ్మారా ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి? లేదు, నేను ఈ మాట చెప్పాను బిఫోర్ ఇంటర్వ్యూస్లో కూడా. ది స్క్రిప్ట్ ఈజ్ ద హీరో అని. లేదు, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎలివేషన్ అవసరం లేదు, నాకు ఫైట్స్ అవసరం లేదు, నాకు ఇది ఇష్టం మూవీ. ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్. I'm very happy with that and I will be more happy if the audience likes my work. మ్యామ్, మీ రోల్ ఎట్లుంది మ్యామ్? అంటే మూవీలో అంటే యూత్ఫుల్కి ఏమన్నా టచ్ అయ్యేలా ఉందా? యూత్ఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే యూత్ఫుల్కి? నాకు యూత్, మీరు రొమాన్స్ గురించి మాట్లాడుతున్నారు. రొమాన్స్ ఓల్డ్లో కూడా ఉంది, యూత్లో కూడా ఉంది. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ తరపున? There's an entire romantic song which is very youthful in your words. It's only youth. We also need youth. See, it's the script's demand, and that's what script required, and it's a turning point of the film. You know, the whole sequence, it's a turning point of the film, and that's what you'll see actually. Yeah. అంటే సార్, మూవీలో మొత్తం అన్నీ టచ్ చేశారు, మొత్తం ఎంటర్టైన్మెంట్. రియల్గా జరిగే ఇష్యూస్ను అంటే ఎక్కడ ఏది అవసరమో అది పెట్టేసాం సినిమాలో. సో దాన్ని బేస్ చేసుకుని స్టోరీ ముందుకెళ్తుంది. సో అందుకోసం ఓవరాల్గా యూత్ఫుల్ మూవీ అనండి, ఫ్యామిలీ మూవీ అనండి, ఏదైనా సరే సినిమా ఓవరాల్గా అన్ని మసాలాలు కలిపిన ఒక క్రైమ్ జానర్ థ్రిల్లర్. సార్, అమన్ సార్ని రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడని సెలెక్ట్ చేశారా, లేకపోతే మీ స్క్రిప్ట్కు తగ్గ మనిషిని సెలెక్ట్ చేశారా, లేకపోతే ఏమైనా రికమెండేషన్స్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయా? ఎలా సెలెక్ట్ చేశారు? తను ఆల్రెడీ చేస్తున్నాడు 2 సినిమాలు, తెలిసింది నాకు. మా ఆర్ట్ డైరెక్టర్ తెలిస్తే ఓకే కలుద్దామని చెప్పి అలా కలుసుకోవడం జరిగింది. అంతేగాని రకుల్ గారి తమ్ముడని అది కాదు. ఓకే, రకుల్ గారి తమ్ముడు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. దెన్ నాకు కథకు తగ్గ హీరో దొరికాడు మెయిన్గా. సో రియల్గా నేను 100% 101% న్యాయం చేశాడు. నేను సెలెక్ట్ చేసినాను. అద్భుతమైన ఫ్యూచర్లో ఒక మంచి హీరో అవుతుంది. ఎవరిని ఊహించుకోలేదు. అసలు కథ రాసేటప్పుడు కూడా ఒక రియల్ స్టోరీ లాగా ఉంటుంది, మనం ఊహించుకోవడానికి ఛాన్స్ లేదు. సబ్జెక్ట్ తగ్గ హీరో ఎలా ఉంటే బాగుంటుందో అలా హీరో మాకు దొరికాడు. సార్, మరి మీ తరఫున అంటే డైరెక్షన్ సార్ అని తెలిసినప్పుడు మీరు మినిమం అంటే ఇప్పుడు ఒక యాక్టర్స్ తమ్ముడై ఉండి పెద్ద డైరెక్టర్స్ నుంచి కొంచెం వెళ్ళాలని మీకు ఉంటుంది కదా. సో సార్ అని మీకు ఎట్లా అనిపించింది సార్తో వర్క్ చేయడం? పెద్ద డైరెక్టర్ అయినా, పెద్ద హీరో అయినా, పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా అది మన చేతిలో లేదు. ఓకే, వీఆర్ ఆల్ ఆర్టిస్ట్స్. Sir is a director, she is an artist, I am an artist.
మనకి ఒక అవసరం కావాలి, ఆ అవసరంలో మన టాలెంట్ ఎలా షో చేయాలి. సో వీ జస్ట్ ఇఫ్ వీ గెట్ అ ఛాన్స్ వీ గ్రాబ్ దట్ ఛాన్స్ అండ్ వీ వాంట్ టు షో అవర్ టాలెంట్. అంతే, పెద్ద అయినా చిన్న అయినా అదే లేదు. ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. Everyone, you will not, maybe in next 2 movies he'll become a big director, maybe she'll become a big heroine after 2-3 movies. You never know when time changes. You have to keep working hard. Whatever you like, keep doing. Don't sign. I don't think like that. Like if sir I didn't know he's done 2 movies before that. I loved the script. I didn't even ask him. I loved the script. I loved the entire idea. I said, sir, let's do it. What else is needed? సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి ఎట్లా తెలుసు అంటే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడని తెలుసు. ఈ మూవీ అయ్యాక మీకంటూ ఒక రికగ్నిషన్ వస్తుందా? That is, I think so. It should change, and that is the whole idea, because I am an individual. So I want to be known as Aman, but I love that people know me as Rakul's brother, because I'm a proud brother. That my sister has worked so hard for where she is, and nothing can take that away from me. So yeah. మ్యామ్, మీరు యూ చూజన్ స్క్రిప్ట్ అంటే మీరు స్క్రిప్ట్ ఎట్లా సెలెక్ట్ చేశారు సార్? అదే రకుల్ ప్రీత్ తమ్ముడు అని సెలెక్ట్ చేశారా, ఆర్ మీకు స్టోరీ నచ్చి కంటెంట్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నారా ఈ మూవీ? I didn't even know Aman was Rakul's brother. Firstly, when I knew him, I knew he's a part of the film, but I did not know that he's Rakul's brother. I knew him for Aman. And that's why I signed the script, because I loved the script, because the story has character. The story tells a lot about the reality and about a lot of things, you know. So I signed the script for the character, not for anybody else. Not that Aman was Rakul's brother or sir is a big director, or you know, so on. Yeah. సార్, ఈ మూవీలో ఏమన్నా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, యూత్ఫుల్ ఒక యూత్ఫుల్ సాంగ్ ఉంది. ఇప్పుడు చెప్పాను, ఒక యూత్ఫుల్ రొమాంటిక్ సాంగ్ ఉంది. అంటే డైరెక్టర్ చాలా రొమాంటిక్. డైరెక్టర్ స్టోరీ డిమాండ్ చేసింది, అదే స్టోరీ డిమాండ్. సో ఆ సాంగ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ మూవీ. సబ్జెక్ట్లో అది ఇంపార్టెంట్. దట్ ఈస్, సో ఐల్ టెల్ యూ, దట్ సాంగ్ is the backbone. The story will only move forward because of that romance. So ade ఎన్ని ఉంటాయి సార్ లిప్ లాక్ సీన్స్? కౌంట్ చేయలేదు. విత్ ఓకే టేక్సా, ఆల్ టేక్స్? ఆల్ టెక్స్లో ఎన్ని ఉంటాయి సార్? సార్ మీరు ఎన్ని ఉంటాయి మేడం మొత్తం ఆల్ రౌండ్? ఎన్ని ఉన్నాయి? లేదు, మీరు సరే, హీరో హీరోయిన్ తెలియదు, డైరెక్టర్ గారు మీరు చెప్పండి సార్ ఎన్ని ఉన్నాయో. మీరు కౌంట్ చేసి ఉంటారా? మీరు సెన్సర్ అయిందా సార్ మొత్తం? ఉంటాయి అంతే, కథను బట్టి ఉంది తప్ప ఏదో లిప్ లాక్ సినిమా కాదు ఇది. ఇట్స్ ఏ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. పక్కా ఇట్స్ ఏ క్రైమ్ జానర్, ఇట్స్ ఏ థ్రిల్లర్. సో మనకి పాటలో అది కథ అవసరం కాబట్టి ఆయనతో పెట్టడం జరిగింది. సార్, ఇప్పుడు సార్ రకుల్ ప్రీత్ సింగ్ గారు తమ్ముడు అని మీకు అదే తెలుసు కదా. సో మూవీ ప్రమోషన్స్ కానీ ఫర్దర్గా మ్యామ్ ఏమన్నా మీకు హెల్ప్ చేస్తారని ముందే తెలిసి సార్ని తీసుకున్నారా, లేకపోతే మ్యామ్ అవసరం ఏమన్నా కోరుకుంటున్నారు ఇప్పటికీ? లేదు అట్లని కాదు సార్, ఎట్లాగూ అలా తను చేస్తుంది అనుకున్నాం, కానీ ఇటు కరోనా వచ్చింది తనకి. సో దాంతో అంటే రోల్ చేద్దామని మూవీలో లేదు 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 అలా ప్రమోషన్లో చెప్పాను. ఆబ్వియస్లీ మన ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ అదే. సో అదే చేసింది కదా. సో మూవీలో క్యామియో ఇస్ స్ట్రిక్ట్ నో ఫ్రమ్ హర్ సైడ్ ఆల్సో అండ్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. That first only if someone calls me and says, will your sister do cameo if you do a movie with you? I say no. If you want to do సార్, అంటే ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీకి కొత్త బ్యాక్గ్రౌండ్కి వస్తే వాళ్ళ లీడ్ కానీ ఎవరైతే లీడ్ ఉంటారో మీ ఒక రోల్ చేయడం కానీ నార్మల్గా అది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు, రమ్మని ఎందుకు అడగలేదు? అవసరమే లేదు నాకు, బికాజ్ ఐ వాంట్ టు బీ అన్ ఆర్టిస్ట్ కదా. ఐ వాంట్ పీపుల్ టు లైక్ మీ ఫర్ హూ ఐ am. And I think so, I'm a very comfortable person to work with. So I want audience to like me for who I am and not from where I come. I want to be loved as Aman, not as Aman Rakul's brother. So Rakul does a cameo with me and the movie gets more openings and all that. No, that's not needed. I will do small budget movies. I will do small movies, but I will do on my own this thing capabilities. Yeah.
సార్ ఒకవేళ ఇప్పుడు మీకు ఐడెంటిటీ వచ్చాక తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత 100% అంటే ఏ రోల్ బ్రదర్ రోల్ చేద్దాం. సబార్డినేట్స్ రోల్ మన ఎంత కంటెంట్ సినిమా వీ కెన్ డూ సో మచ్. హీరోయిన్గా ట్రై కుదరదా? నార్మల్ హీరోయిన్ అంటే సార్ అంటే లేడీ ఓరియంటెడ్లో మ్యామ్ హీరోయిన్, మీరేమో సపరేట్గా. అదే కంటెంట్ సినిమా, అదే హీరోయిన్ కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమా. లైక్ వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. అంటే చేస్తారు అంటే నా పేరు వస్తుంది, నేను 100% ఫ్యూచర్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ ఐ మేక్ అ మార్క్ ఫర్ మై సెల్ఫ్. సార్ మీరు ఫస్ట్ మూవీ నార్మల్గా మీరు ఏ జోనర్ అనుకున్నారు? అసలు సార్ స్క్రిప్ట్ చెప్పకముందు ఎంటర్టైన్ అంటే నార్మల్గా కామెడీ చేద్దాం అనుకున్నారా, రొమాన్స్ చేద్దాం అనుకున్నారా, అంటే ఏ యాంగిల్లో అంటే ఐ మీన్ ఎట్లా ఏ జోనర్లో చేద్దాం అనుకున్నారు? నేను బెగర్స్ కాంట్ బి చూజర్స్ బ్రదర్. ఓకే, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ విత్ వాట్ వీ హ్యావ్. సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఐ వాంట్ టు గివ్ 100% అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. నేను యాక్షన్ చేద్దామా, నేను ఒక స్పై థ్రిల్లర్ చేద్దామా, ఒక క్రైమ్ థ్రిల్లర్ చేద్దామా, అది మన చేతిలో లేదు. వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఐ విల్ డూ దాట్ అండ్ ఐ విల్ గివ్ మై 100%. దట్ ఈస్ ఇట్. సార్ మీకు ఇది నార్మల్గా ఎన్ని రోజుల నుంచి కష్టపడితే ఈ అవకాశం వచ్చింది సార్? 7 years. అంటే మ్యామ్ ఐడెంటిటీ యూజ్ చేసి వచ్చిందా లేకపోతే మీరు కష్టంతో వచ్చిందా? మాకు ఓపెన్గా చెప్పండి సార్. ఓపెన్గా ఎవ్రీవన్ హ్యాస్ అ జర్నీ. ఓపెన్గా పీపుల్ డోంట్ టేక్ మీ సీరియస్లీ మోస్ట్లీ బికాస్ దే థింక్ ఐఎమ్ రకుల్స్ బ్రదర్, సో ఐ జస్ట్ వాంట్ టు బీ అన్ యాక్టర్. రైట్, I have had my own share of I have had a different journey altogether, and it's obviously a plus point, but it also has its side effects. People don't take me seriously because they think I want to be an actor because my sister is an actress. Ade correct kaadu. We in one house, can't there be 2 computer engineers? Can't there be 2 pilots? I have seen houses where there are 2 pilots, 2 computer engineers. Why can't there be 2 actors? So if both brother and sister, we are blood related, so we both have similar interests, is there something wrong in that? Nothing wrong in that, right? సార్ ఇన్ని ఇండస్ట్రీ అంటే మీరు 5 years 10 years నుంచి అన్ని ఈ దేశం మొత్తం తిరిగేసిర్రు ఆల్మోస్ట్. సో మీకు తెలుగు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది సార్ అసలు? అంటే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీలో ఫేమ్ సంపాదించుకుందని మీరు కూడా ఇటే వచ్చారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి తెలుగు ఇండస్ట్రీకి వచ్చారా? నాకు స్టార్టింగ్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఐ వాంటెడ్ టు డూ నెగటివ్ రోల్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో దాట్ వాజ్ మై మెయిన్ ఎయిమ్. And then I learned Telugu, and somehow I got, after 5-6 years, I got Trisanku as a movie to do. And then Ninne Pillartha happened, then Thiravenaka happened. Now Thiravenaka is releasing first. So everyone has their own share of struggles, journeys, and you learn from them. If you don't learn from them, then it's waste. మ్యామ్ అంటే ఈ జర్నీలో తెర వెనుక అనే జర్నీలో తెలుగు నేర్చుకున్నారా మ్యామ్? వచ్చా తెలుగు కొంచెం నేనే తెలుగు నేర్చుకుంటాను. ఇట్స్ జస్ట్ దట్ ఐమ్ నాట్ కాన్ఫిడెంట్ వెన్ ఐ టాక్. మీరు అందంగా ఉన్నారు మ్యామ్, బాగున్నారు తెలుసా మ్యామ్? అసలు మీరు అసలు ఇంత అందంగా ఎట్లా పుట్టారు మ్యామ్ మీరు? అసలు నిజంగా అసలు మా తెర వెనుకకి మీరే హైలైట్ అసలు. యా మ్యామ్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద మూవీ. హౌ ఈస్ ద మూవీ రన్నింగ్ త్రూ వాట్ దట్ Highlights of the movie. What are the highlights? మేడం మీ కళ్ళు అయితే సూపర్ ఉన్నాయి మేడం. అంటే మూవీలో మీరు సూపర్ యాక్ట్ చేసారు మేడం. అరే మీరు నవ్వినా కూడా చాలా బాగున్నారు మేడం. He's asking about the emotional scenes in the movie. No, listen. Emotional scene. He's complimenting me or something like that. No. He's being professional. Yeah, I'm asking about the movie. Okay, I'm sure you're complimenting me in some way, but Self-obsessed. I am. If I can't love myself, how am I expecting people to love me? Yeah. Exactly. Yeah, exactly. So yeah, anyways, your question please. మ్యామ్ ఫైనల్గా సార్తో వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? ఐ మీన్ వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ నాట్ దట్ వర్క్. That experience only I'm talking about. So he's been a fantastic co-star. I mean,
he's very cooperative, very accommodating, and a very helpful co-star. You know, he's always been, because Telugu was a very new language for me a year ago. I did not know Telugu. He's been very accommodating that way. He's always rehearsed with me scenes, and he's asked me, okay, it's okay if you're not getting this line. We'll rehearse it once, then we'll perform. So all of that, you as a human being have to be very good when you do all of that for a co-star. So I'd like to thank him. I've never said that, but సార్ మీకు ఈ అందమైన అమ్మాయి అండ్ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది సార్? సూపర్ ఫీలింగ్. సార్ మీకు ఎట్లా అనిపించింది సార్? ఇద్దరు అంటే మీ స్టోరీకి జస్టిఫై చేశారా అనిపించిందా ఫైనల్గా? 100% వెరీ కోఆపరేటివ్, బోత్ ఆర్ దే డన్ వెరీ వెల్ యాక్టింగ్. సో ఫ్యూచర్లో మంచి స్టార్స్ అవుతారు ఇద్దరు. సినిమా కూడా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్గా మా ఆడియన్స్కి తెర వెనుక గురించి, తెర ముందు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సార్. చెప్పండి సార్, మీరు ఫస్ట్ వెళ్ళండి సార్. ఓకే. చెప్తా సార్. ఐ మీన్ మ్యామ్ యూ. Yes. So I'd like to request all the Telugu audience, please go and watch the movie with your whole family. I'm sure everyone's going to love it, and please be safe, and a very happy new year to everyone. January 1st, 2021 తెర వెనుకతో మొదలవుతుంది. సో ఇన్నాళ్ళు కరోనాతో అందరూ చాలా అదిలో ఉంటుంది. మీరందరూ మాస్క్లు వేసుకుని సినిమాని ఎంజాయ్ చేయండి. ఒక మంచి సినిమా చూసినాను తృప్తి మీకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు థియేటర్గా వెళ్ళండి అండ్ బీ సేఫ్. మన హ్యాండ్ శానిటైజ్ చేయండి, మాస్క్ వేసండి, అండ్ వాచ్ ద మూవీ. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సోషల్ మెసేజెస్ ఇన్ ద మూవీ. ప్లీజ్ learn from them and implement them in your daily life. And Happy New Year and Merry Christmas. సార్, తెర వెనుక మూవీ తెరలో అద్దరగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరిద్దరు ఫ్యూచర్లో స్టార్స్ అవ్వాలని, సార్ మీరు కూడా ఒక పెద్ద డైరెక్టర్ అయ్యి మంచి ఈ అప్కమింగ్ హీరోస్కి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.